హలో ఫ్రెండ్స్, మీరు టాపిక్ వచ్చేటప్పుడు మాస్టర్ ఎడ్జ్. ఓకే, హీరో మాస్టర్ ఎడ్జ్ ఫ్రెండ్స్. ఇది BS4 BS6 ఏం కాదు ఫ్రెండ్స్. దీని మీద టాపిక్ వచ్చేటికి ఏముందంటే మనకి మీకు లాక్ ఆన్ చేసి చూపిస్తాను. లాక్ ఆన్ చేసుకున్నాం. చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హెడ్లైట్ వెలుగుతున్నట్టు షో చేస్తుంది. హై డిప్ చేసిన, లో డిప్ చేసిన. ఓకే, ఫంక్షనింగ్ ఏం మారట్లేదు. ఇండికేటర్స్ గట్రా బోత్ రెండాలు వెలుగుతున్నట్టే కనిపిస్తుంది మనకి. 4 ఇండికేటర్స్ టైపు. ఓకే, మన ఇండికేటర్ మెన్షన్ చేస్తున్నాం, ఇండికేటర్ కూడా మెన్షన్ అవ్వట్లేదు, ఆన్ అవ్వట్లేదు. నెక్స్ట్ ఇంకా ఏదైతే మీటర్లో మన క్యూలు ఎంత ఉందో చూపిస్తలేదు, బ్లింక్ అవుతుంది కంటిన్యూస్గా. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రాబ్లం మనకి. చూసుకోవచ్చు, బండి అయితే స్టార్టింగ్ కండిషన్ ఉంది. సెల్ఫ్ అయితే అవుతలేదు ఫ్రెండ్స్ మనకి. మనం హ్యాండ్ బ్రేక్ వేస్తాం. ఓకే, హ్యాండ్ బ్రేక్ వేసాను. అండ్ మనం సెల్ఫ్ కొట్టినా కూడా మనకి సెల్ఫ్ అంది వర్క్ చేస్తుంది, స్టార్ట్ అవుతుంది. వెహికల్ కిక్ కొడితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే ప్రాబ్లం మనకి. దీనిపైన ఈరోజు టాపిక్. చాలామంది మాస్టర్ కావచ్చు, స్కూటీ చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్, బైక్స్ కంటే చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు చాలా ఉంది. డిజిటల్ మీటర్ అయితే ఉంది. ఓకే, టాపిక్ ఏంటంటే ఎలా ప్రాబ్లం ఎక్కడ రెక్టిఫైర్ అవుతుంది మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే ఈ ప్రాబ్లంకి వచ్చేటోడికి వేరే మెకానిక్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఏం చెప్పారంటే, ఈ డిజిటల్ మీటర్ ఏదైతే ఉందో మీటర్ మొత్తం ఖరాబ్ అయింది, మీటర్ అసెంబ్లీ మొత్తం చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మీటర్ షార్ట్ అయిపోయింది సార్, అందువల్ల ఇట్లా మనకు డైరెక్ట్ అవుతుంది మీటర్, ఇంకే ప్రాబ్లం లేదు, మీటర్ వేసుకుంటే అయిపోతుందని చెప్పారు. అయితే కస్టమర్ మీటర్ 2500 అంతా అది కొంచెం డౌట్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ వన్ టైము విజిట్ చేసి ఉండే వైరింగ్ ప్రాబ్లం ఉండి నేను చేసి ఉండే ఇంతకుముందు ఈ వెహికల్కి. అది సరే అనమాట. ఈ మీటర్ ప్రాబ్లం రావడంతో కస్టమర్ వైరింగే మళ్ళీ ప్రాబ్లం ఉంటుందేమో అని తీసుకురావడం జరిగింది. బట్ ఇది వైరింగ్ ప్రాబ్లం కాదు, అండ్ మీటర్ ప్రాబ్లం కూడా కాదు ఫ్రెండ్స్. ఇది చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యేటోడికి మనకి మీటర్కి వచ్చే మెయిన్ వైర్ వైట్ కలరు, ఎల్లో అండ్ వైట్, అది ఎక్కడైనా షార్ట్ అయినా ఇట్లనే వస్తుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ గట్లా ప్రాబ్లం ఉంటే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అండ్ బ్యాటరీ లో ఉన్న గట్రా మనకు సేమ్ ప్రాబ్లమే అవుతుంది. కాబట్టి మనమైతే ముందుకెళ్తే బ్యాటరీ చెక్ చేద్దాం. రన్నింగ్ బ్యాటరీ మన దగ్గర ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టేది చూద్దాం. ఓపెన్ చేయాలంటే మనకి సైడ్ కప్స్ ఏదైతే ఉందో, సెంటర్ సైడ్ కప్ ఉంటుంది కదా, సారీ సైడ్ ఫ్రంట్ నోస్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకుందాం ఈ స్క్రూలతో. ఓకే, చూసుకుంటుంది ఫ్రెండ్స్. 4 స్క్రూలు ఉంటే ఓపెన్ చేస్తాం మనం. దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. మీకు వెహికల్ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. దీని క్లిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. అండ్ మనకు వచ్చేటప్పటికి బ్యాటరీ అయితే ఇది ఫ్రెండ్స్. పవర్ జోన్ కంపెనీ అయితే వేసారు. పవర్ జోను బాగానే ఉంటుంది, అంత వరస్ట్ అని చెప్పడానికి ఏం లేదు. బట్ దీనికి చేసే వైరింగ్ అయితే కరెక్ట్ లేదు. ఇది ఎక్కడన్నా చెక్ చేసి మనకి నార్మల్ బయటకు వెళ్ళి వైర్ అయితే వేస్తారు. దీన్ని ఇది కూడా తీసి మనం డైరెక్ట్ పెట్టాలి. ఎందుకంటే మనకి మైనస్ అయితే పర్లేదు, ఎర్త్ కాబట్టి పెద్ద లోడ్ తీసుకోదు. ప్లస్ వైర్ కాబట్టి లోడ్ ఎక్కువ తీసుకుంటుంది. మనం ఈ వైర్ వేయకూడదు, ఇది డైరెక్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ మనం కిక్ స్టార్ట్ చేసి చూపిస్తాం మీకు ఒకసారి. మనం కిక్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ. బండి అయితే సెల్ఫ్ అవుతుంది, కిక్ కొట్టాను. అయినా మనకి మీటర్లో ఎటువంటి ఆర్ని చూస్తే బ్యాటరీ లేకుండా ఎట్లా వస్తుంది ఆర్ను అట్లా వస్తుంది. అండ్ చూద్దాం. మనమైతే ముందుగా అయితే బ్యాటరీని తీసేసి మన దగ్గర చెకింగ్ గురించి ఒక బ్యాటరీ పెట్టి ఎక్సైడ్ బ్యాటరీ అయితే ఉంది. బట్ ఇది వర్కింగ్ కండిషన్ ఉంది, ఫుల్గా ఛార్జ్ ఉండదు దీంట్లో గట్ట. డిశ్చార్జ్ అయినా గట్ట లైట్గా మనకి చెకింగ్ గురించి అయితే ఓకే. మనం దీన్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం ఒకసారి. ఫైనల్గా మనం ఈ బ్యాటరీ తీసాము. మన దగ్గర ఉండే చెకింగ్ గురించి ఏదైతే బ్యాటరీ ఉందో అది పెట్టాము, కనెక్ట్ చేసాము. ఆన్ చేసుకుని చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకు మీటర్ కలెక్షన్ లైన్ అయితే వచ్చింది, చూసుకోవచ్చు. ఫ్యూల్ అయితే మనకి ఏం బ్లింక్ అవ్వడం మీద జరగట్లేదు. లాక్ ఆన్ చేశాను. మళ్ళీ ఆన్ చేసుకుని చూసుకుంటైతే మనకు క్లియర్గానే ఉంది. ఇప్పుడైతే మనకి ఎక్కడ షో ఏం చేస్తలేదు, అంతే బ్యాటరీ ప్రాబ్లం. మనకి ఆర్నేట్ వస్తుంది, ఇండికేటర్ కూడా సైడ్ బ్లింక్ అవుతుంది క్లియర్గా. ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ చూసుకుంటే మనకైతే ప్రాబ్లం అయితే ఇది ఉంది. మనం బ్యాటరీని అయితే కంప్లీట్గా చేంజ్ చేద్దాం. బ్యాటరీ ఖరాబ్ అయినట్టు ఉంది, బట్ చూసేటందుకు బాగుంది. బ్యాటరీ చేంజ్ చేస్తే అవుతుంది. లైట్గా సైడ్ ఉప్పునట్టు ఉంది ఫ్రెండ్స్. ఇది సైడ్ అయితే వరకు వెహికల్స్ గిట్ట మన బ్యాటరీ గిట్ట డిజిటల్ మీటర్ గిట్ట డైరెక్ట్ అయినట్టయినా ఏదైనా మరి సెల్ఫ్ అయితే కొన్నిసార్లు మనకు డైరెక్ట్ అయిపోతుంటుంది. స్కూటీలకు ఎక్కువ శాతం మనకి ఏదైతే సెల్ఫ్ కట్అవుట్ రీలే ఉంది కదా, ఇది ఖరాబ్ అయిపోతుంది అనమాట. మనం లాక్ ఆఫ్ చేసిన కంటే కంటిన్యూస్గా
సెల్ఫ్ కంటిన్యూస్గా మనకి రన్ అవుతుంది అనుకుంటుంది, రన్ అవుతుంటుంది. అలాంటప్పుడు మనం దీన్ని తీసేయాలి. దీన్ని తీసి ఎట్లా మనం కొత్తది రిమూవ్ చేసేటప్పుడు మనకు ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిపోద్ది. ఓకే, అండ్ ఇంకా ఫైనల్గా బ్యాటరీ చేంజ్ చేసి మీకు లైవ్లో సెల్ఫ్ కొట్టి చూపిస్తాను. బ్యాటరీ ప్రజెంట్ అయితే లేదో తెప్పిద్దాం మనం. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఎక్కించాము బ్యాటరీ. అండ్ మళ్ళీ ఒకసారి మనం స్టార్ట్ చేసి చూసుకుందాం. లాక్ ఆన్ చేసాను. ఓకే, ఇండికేటర్ హెడ్పాక్ మంది హెడ్పాక్ అవుతుంది మనకి, ప్రాబ్లం ఎట్లేదు. ఇంతకుముందు మనకు మొత్తం డైరెక్ట్ అయితే ఏం లేదు. హెడ్లైట్ ఓకేనే. అండ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సెల్ఫ్ కూడా క్లియర్గా ఓకేనే చూసుకోవచ్చు. రన్నింగ్ కండిషన్ కదా వచ్చింది వెహికల్, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, అండ్ ఫైనల్గా అయితే ప్రాబ్లం మనం చూసాం కదా, ఇదైతే ప్రాబ్లం ఉండే. ఒకసారి ఆఫ్ చేస్తాను, ఆన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ప్రాబ్లం కూడా ఫేస్ ఎలా వస్తుందంటే ఇది చూసుకోవచ్చు. సారీ, ఈ బ్యాటరీ ఇదైతే మనకు Z4 ఉండే. ఓకే, Z4 రాదు. మాస్టర్ ఎడ్జ్కి వచ్చేటప్పుడు మనకి Z5 వస్తుంది. ఇప్పుడైతే Z5 వేసాము. ఇంతకు Z4 ఉండే, Z4 అయితే దీనికి రాదు. దానివల్ల మనకు అన్నట్టు ప్రాబ్లం ఉంది. బ్యాటరీ వేగం ఖరాబ్ అవ్వడం కానీ, లేకుంటే ఇలా డెడ్ అయిపోవడం కానీ జరుగుతుంది. ఇంకేం లేదు. ప్రాపర్గా మనకి ఏదైతే దీనికి వస్తుందో ఒరిజినల్గా Z5 ఆ బ్యాటరీ దీన్ని ఫిట్ చేస్తాము. అండ్ ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.